రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎంఆర్పీఎస్ బీసీ జనసేన ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అణగారిన వర్గాల కోసం చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి శ్రమ, ఆయన చేసిన కృషి ఈ దేశంలో ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అతి చిన్న వయసులో బేబీ మినిస్టర్గా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈ దేశంలో అనేక మంత్రిత్వ శాఖలకు 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఈ దేశానికి సేవలు అందించిండు. ఈ దేశంలో కార్మిక శాఖ మంత్రిగా తపాలా వ్యవస్థను తీసుకొచ్చిండు, కార్మిక చట్టాలను తీసుకొచ్చిండు, కనీస జీవన భృతికి సంబంధించిన అనేక సంక్షేమ చట్టాల రూపకల్పగా ఆయన నిలిచిండనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఒక్క శాఖ కాదు, ఈ దేశంలో దాదాపు 8-9 కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆయన బాధ్యత వహించిండనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఆహార సంక్షోభం ఏర్పడ్డప్పుడు హరిత విప్లవ సృష్టికర్తగా ఈ భారతదేశ ప్రజల ఆకలిని తీసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా సాంకేతిక శాఖ మంత్రిగా సమాచార వ్యవస్థకు బీజం వేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా తపాలా శాఖ మంత్రిగా సేవలు అందించిండు. అంతేకాదు, ఈ దేశంలో యుద్ధం భారతదేశానికి సంభవించినప్పుడు పాకిస్తాన్ దుశ్చర్య సైనికులు భారతదేశం యొక్క ఆ లోపలికి చేరి భారతదేశాన్ని ధ్వంసం చేయాలని కుట్ర పంటున్నప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోయిన సైనికులకు దాదాపు రక్షణ శాఖ మంత్రిగా యుద్ధ మెలకువలను నేర్పి భారతదేశాన్ని రక్షించిన చరిత్ర డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇతర సమాజాన్ని నిర్మించడం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ మహనీయుడికి మరొకసారి ఎంఆర్పీఎస్ తరఫున అన్ని ప్రజా